హాయ్ అండి అందరికీ. మనమందరం ప్రజాస్వామ్యం గురించి విన్నాం. లేదంటే రాజరికం గురించి కూడా విన్నాం కదా! కానీ మీరెప్పుడైనా ప్లూటోక్రసీ అనే పదం విన్నారా? వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ప్రస్తుతానికైతే ప్రపంచ రాజకీయాల్లో ఇది చాలా కీలకమైన పదం అనమాట. అసలు దీని అర్థం ఏమిటంటే సాధారణంగా ఒక దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులుండాలి. కానీ ఎక్కడైతే కేవలం అత్యంత ధనవంతులు లేదా ఎక్కువ డబ్బున్నవాళ్ళు లేదంటే సంపన్న వర్గాలు మాత్రమే ప్రభుత్వాన్ని, నిర్ణయాలను ప్రభావితం చేస్తారో ఆ వ్యవస్థనే ప్లూటోక్రసీ అని అంటారనమాట. దీనికి మనం డెఫినేషన్ చూస్తే గవర్నమెంట్ బై ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ఏ కంట్రీ అంటే ఇది ఒక రకమైన ప్రభుత్వ వ్యవస్థ అనమాట. దేశాన్ని ధనవంతులు అంటే ధనికులు, కార్పొరేట్ యాజమానులు, ధనిక వర్గం వీళ్ళు నియంత్రిస్తారనమాట. అంటే అధికారం, రాజకీయాలు, చట్టాలు అన్నీ డబ్బున్న వారి చేతిలోనే ఉంటాయి. సాధారణ ప్రజలు లేదా ఓటర్ల ప్రభావం తక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ ఏ ప్లూటోక్రసీ మనీ బైస్ పవర్ అండ్ లాస్ ఫేవర్ ద రిచ్ అంటే ధనికుల రాజ్యంలో డబ్బు అధికారాన్ని కొనుగోలు చేస్తుంది, చట్టాలు ధనికులకు అనుకూలంగా ఉంటాయి అని అర్థం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ప్లూటోక్రసీలో నేరుగా డబ్బున్న వాళ్ళే కుర్చీలో కూర్చోవడం లేదు, కానీ రాజకీయ పార్టీలకు ఎక్కువగా డబ్బులు ఇస్తారనమాట, విరాళాలు ఇవ్వడం. తద్వారా తమకు అనుకూలమైన చట్టాలు చేయించుకుంటారు. దాని ద్వారా ఏం చేస్తారు, మీడియాను, వనరులను తమ గుప్పట్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు తెర వెనక ఉండి దేశాన్ని శాసిస్తారనమాట. సో అంటే ఇక్కడ ఓటు కంటే నోటుకే ఎక్కువ విలువ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.